Hi everyone, how are you all? Hope you all are doing good and welcome back to my channel Vaishni Shekhar 2022. ఈ రోజు వీడియో అయితే వెరీ ర్యాండమ్. సడన్గా మా సిస్టర్స్ మా ఇంటికి వచ్చారు. మా పాప వాళ్ళు హాస్టల్లో ఉంటారు. కొంచెం ఫీవర్ వచ్చి సిక్ అయ్యారని ఇంటికి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చే దారిలో మా ఇంటికి సడన్గా వచ్చారు. సో ఇంటికి వచ్చాక మా ర్యాండమ్ మూమెంట్స్ అన్ని కొన్ని క్లిప్స్ తీసి పెడుతున్నాను. రాగానే ఫస్ట్ పాప దగ్గరికే వచ్చి విజ్ చేస్తున్నారు. ఇక్కడైతే మా పాప ఒక సర్ప్రైజ్ ఇచ్చిందంట నాకు. బికాజ్ వాళ్ళ హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు ఒక మస్కటి ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఐస్ క్రీమ్ తినేసి వచ్చారంట వీళ్ళంతా. సో నేను పాప వెళ్ళలేదు, నా కోసం ఈ బిస్కెట్స్ అనేవి తీసుకొచ్చారు. సో అదే సర్ప్రైజ్ అంట నాకు. రాగానే మా చిన్న చెల్లె మాత్రం అది తినే వరకు తనకు ఆగదు, మొత్తం ఓపెన్ చేసి అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకొని తినేస్తున్నాము. అది కంప్లీట్ అయ్యే వరకు అక్కడి నుంచి లేవ్వలేదు ఆమె. ఎప్పుడు ఇంతే మా చిన్న చెల్లె, ఏదైనా ఉంది అంటే అది ఫినిష్ అయ్యే వరకు అది అక్కడి నుంచి కదలదు. అది ఓపెన్ చేయాల్సిందే, తినాల్సిందే, టేస్ట్ చూడాల్సిందే. ఐస్ క్రీమ్ పార్లర్ వాళ్ళ హాస్టల్కి దగ్గరలోనే ఉంటుంది. సో కొంచెం అవుటింగ్ తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది అనేసి మా హస్బెండ్ అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి ఐస్ క్రీమ్స్ తినిపించి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మా ఇల్లు సందడిగా మారింది పిల్లలతో. వచ్చినప్పటి నుంచి ఒకటే ఆట, వాటితో వీటితో ఇంకా ఎక్కలేని ముచ్చట్లంతా వీళ్ళకి డిస్కషన్స్ చేస్తున్నారు. కంటిన్యూస్గా ఏం మాట్లాడుకుంటున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడైతే మా చిన్న పాప అండ్ బాబు ఇద్దరు కలిసి చదువుకుంటున్నారు. వీళ్ళకి రెగ్యులర్గా స్కూల్కి పోయినప్పుడు గుర్తు రాదు చదువు, కానీ ఇలాంటి టైంలో మాత్రం బాగా గుర్తొస్తుంది. ఇక్కడున్న ఆల్ఫాబెట్స్ అన్ని ఇద్దరు చెప్పుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఒకటే స్కూల్లో చదువుకుంటారు. స్కూల్లో మాట్లాడుకోరు, అట్లీస్ట్ విష్ కూడా చేసుకోరు. ఇంటి దగ్గర చూడండి ఎంత నాయిస్ క్రియేట్ చేస్తున్నారంటే వీళ్ళంత మంచి బాండ్ ఇంకోటి లేదు అన్నట్టుగా చూయిస్తున్నారు ఇంట్లో. ఈయన నర్సరీ, ఆమె ఎల్కేజీ ఆమె నర్సరీ ఆయనకు చెప్తుంది. ఎంత గ్రేట్ కదా వీళ్ళు. మా బాబు నేను కూర్చొని హోంవర్క్ చేయమంటే వినడు, నేను చెప్పింది వినడు. బట్ వాళ్ళ అక్క చెప్పింది చూడండి ఎంత ప్రాపర్గా చెప్తున్నాడో. నేనే షాక్ అవుతున్నా, ఈయనకి ఇన్ని వచ్చా అని. నీట్గా క్లియర్గా అన్నీ చెప్తున్నాడు. టీచర్ కంటే నాకంటే వాళ్ళ అక్క చెప్పేది బాగా అర్థమవుతున్నట్టుంది మా బాబుకి. మేమంతా వీళ్ళనే చూస్తూ కూర్చున్నాము. ఆమె ఏం అడుగుతుంది, ఈయన ఏం చెప్తున్నాడు అని. భలే కామెడీగా అనిపిస్తుంది. ఇద్దరికి కంప్లీట్గా లాంగ్వేజ్ రాదు సరిగ్గా. వాళ్ళ క్యూట్ లాంగ్వేజ్తో క్యూట్గా కన్వర్జేషన్ చేస్తూ ఉంటే మేము భలే ఎంజాయ్ చేస్తున్నాం కూర్చొని. ఇప్పుడైతే లంచ్ టైం దాటిపోయింది. బట్ మా సిస్టర్స్ ఎంత వద్దు అన్నా మా అత్తమ్మ మా హస్బెండ్ అయితే అస్సలు వదలకుండా పట్టి వాళ్ళకి లంచ్ చేయించారు. ఇంకా లంచ్ చేసిన తర్వాత పిల్లలని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాము. బికాజ్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళని చాలా మిస్ అవుతుంది అంట. సో వీళ్ళు మాత్రం మేము డిక్కీలోనే కూర్చుంటాము అని ఫైట్ చేసి ముగ్గురు డిక్కీలోనే కూర్చున్నారు. వాళ్ళకి అదొక స్పెషల్ రూమ్ లాగా ఫీల్ అవుతున్నారు. సో మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. మా అక్క వాళ్ళ ఊర్లో బోనాలు ఉన్నాయి. సో అక్కడ కొంచెం జాతర లాగా షాప్స్ పడినాయి అనమాట. అక్కడ 2 జ్యువెలరీ షాప్స్ పడినాయి. మాకెందుకో తక్కువ బడ్జెట్లో మంచిగా వస్తాయేమో అని దిగి చూస్తున్నాము. జస్ట్ చూడడానికి అని దిగాము. బట్ ఉట్టి పుణ్యానికి మా హస్బెండ్కి 1500 ఖర్చు పెట్టించిన. అందులో ఏమీ లేవు, రబ్బర్ బ్రాండ్స్, ఒక కమ్మలు మాత్రమే ఉన్నాయి. వాటికి అంత ఖర్చు అయింది. అక్కడ బడ్జెట్ తక్కువ లేదురా, షాప్లలో ఉన్నట్టే బాగా రేట్సే ఉన్నాయి. ఒక చైన్ తీసుకుంటే 800 అంట, లాంగ్ చైన్ తీసుకుంటే 1500 అంట, కమ్మలు 300 అంట. ఇంకేం తక్కువ ఉన్నట్టు అక్కడ కదా. వద్దు అనుకుంటూనే నేను మా చెల్లె అక్క బాగానే తీసుకున్నా. నెక్స్ట్ అయితే అక్క వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రాఖీ కొనడానికి ఇక్కడ గోల్డ్ షాప్కి అయితే వచ్చిన. గోల్డ్ షాప్కి ఎందుకు రాఖీకి అంటే బాబు కోసం పాప కట్టడానికి ఒక వెండి రాఖీ కోసం వెళ్ళినాం. ఇక్కడైతే వెండికి కూడా చాలా రేటే ఉంది. గోల్డ్ కొనాలంటే అంత బడ్జెట్ అయితే లేదు. సో వెండిదే ఫిక్స్ అయిపోయినాం. ఈ ఫుల్ బ్రాస్లెట్ లాంటివి నాకు అంతగా బాగా నచ్చలేదు. సో లాకెట్ టైప్ తీసుకున్నా అనమాట. ఆ రాఖీకి కూడా 1000 రూపీస్ అయ్యింది. సో నెక్స్ట్ నార్మల్ రాఖీస్ తీసుకోవడానికి బయట షాప్కి వచ్చాను. ఇక్కడ కూడా కొన్ని రాఖీలు తీసుకున్నాను. దానికి 400-500 అయ్యింది. ఈరోజు ఉత్తి పుణ్యానికి మా హస్బెండ్కి 4,000-5,000 ఖర్చు చేసి పెట్టాను రా. ఇక్కడైతే ఈరోజు నేను తీసుకున్న థింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అవి రాఖీలు మా అమ్మ వాళ్ళకి కట్టడానికి. అండ్ తమ్ముడికి అయితే బ్రాస్లెట్ టైప్ తీసుకున్నాను, ఇదే అది. అండ్ బాబుకి అయితే వెండి రాఖీ ఇట్లా ఫ్లవర్ లాంటిది తీసుకున్నాను. అండ్ ఈ రాఖీలతో పాటు దూది రాఖీలు కూడా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. అండ్ వాటితో పాటు రబ్బర్ బ్యాండ్ క్లిప్ పాప కోసం తీసుకున్నా. తనకి హెయిరే లేదు, బట్ ఎప్పటికైనా యూజ్ అవుతుంది అని తీసుకున్నాను. నాకు అలా తీసి పెట్టుకోవాలంటే చాలా ఇష్టము. నాకు ఆడపిల్లల్ని బాగా రెడీ చేయాలంటే ఇష్టము. చిన్నప్పటి నుంచి అయినా ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి హెయిర్ స్టైల్స్ వేయడం, మెహందీ వేయడం అలా నేర్చుకున్నా. సో ఇప్పుడు పాప ఉంది కదా, సో తన కోసం ఇప్పటి నుంచే కలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను అక్కడ. ఆ ఇయర్ రింగ్స్ కి అయితే కాస్ట్ ఎక్కువ పడింది అనిపించింది, అయినా కూడా తీసేసుకున్నా. నెక్స్ట్ ఇవి పాప కోసం క్లిప్స్ తీసుకున్నాను. హెయిర్ లీవ్ చేసినప్పుడు పెడితే చాలా లుక్ బాగుంటుంది అని.
ఇంకా ఒక చైన్ తీసుకున్నాను సింపుల్గా, అసలు ఏమీ లేదు, ఒక లాకెట్ మాత్రమే ఉంది, దానికి 150 అంట. నేను 50 రూపీస్ అనుకొని తీసుకున్నా, కానీ బిల్ వేసేటప్పుడు 150 అని తెలిసి షాక్ అయ్యా. సో ఇవే మేము అవుటింగ్ వెళ్ళి తీసుకున్నవి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.